జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ బోనాల ఉత్సవాలు శుభాకాంక్షలు. అందరూ కూడా దీన్ని లష్కర్ బోనాలు అంటూ ఉంటారు. మరి చూస్తూ ఉన్నాం, ఎక్కడి నుంచి చూసినా కూడా బోనాలు మాత్రమే మనకు కనిపిస్తున్న నేపథ్యంలో అసలు లష్కర్ బోనాలు అని పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా విద్యుత్ కాంతులే మనకు కనిపిస్తున్నాయి. అంతా కూడా చాలా మంచి మంచి అలంకరణలతో ఎక్కడ చూసినా పూలు, విద్యుత్ దీపాలు, బోనాలే మనకు దర్శనం ఇస్తున్నాయి. ఈ ఏడాది వచ్చేసి దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు. మనం కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం, విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. నాన్ స్టాప్ గా ఒక వారం రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే బోనాలు సమర్పిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులు. దర్శనం కోసం చాలా మంది బోనం నెత్తి మీద పెట్టుకొని వస్తూ ఉంటారు. మహిళలు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి బోనాలు ఎవరైతే సమర్పిస్తారో ఆ మహిళలకు ప్రత్యేకించి 2 క్యూ లైన్లు, అలాగే సాధారణంగా కేవలం అమ్మవారిని మాత్రమే దర్శించుకోవాలి అని వస్తుంటారో వాళ్ళకు కూడా ప్రత్యేకించి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటే తప్పకుండా వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. వీఐపీల కోసం కూడా 2 ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా మనకి ఇక్కడ 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. సో ఎవరైతే బోనాలు తీసుకొని వస్తూ ఉంటారో మహిళలు, అలాగే సాధారణంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ క్యూ లైన్స్ ఎక్కడున్నాయో ఒకసారి చూసుకుని లోపలికి ఎంట్రీ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అంటే క్లమ్జీ అవ్వకుండా, చాలా మంది విడిగా బోనం లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళకి సెపరేట్ క్యూ లైన్స్ ఉన్నాయి. బోనంతో పాటు వచ్చే వాళ్ళు ఎక్కడ ఆగకుండా, ఎందుకంటే చాలా దూరం నుంచి నెత్తి మీద కుండ పెట్టుకొని కొంతమంది డప్పులతో డాన్సులు చేసుకుంటూ వస్తారు. చాలా మంది ఉపవాసం ఉంటారు. సో వాళ్ళకి ఆ బోనాలతో వచ్చే వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి అధికారులు ఆ క్యూ లైన్స్ చూసుకొని మీరు లోపలికి వెళ్తే మీకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే జలమండలి ఆధ్వర్యంలో 5 ప్రత్యేకమైన వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా మంది, చాలా రష్ ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా వర్షం పడినా కూడా ఎవరైనా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ గురించి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 3 ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇవి ఎక్కడున్నాయి, మీకు ఎటువంటి సమాచారం తెలియట్లేదు అని అంటే మనకి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ సిబ్బంది ఎవరైతే సేవ చేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక భక్తులు వాహనాల కోసం చాలా మంది ఏంటంటే 2 వీలర్స్ 4 వీలర్స్ తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ పార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి భక్తులు ఎవరైతే వాహనాలు తీసుకొని వస్తూ ఉంటారో వాళ్ళకి హరిహర కళా భవన్, మహబూబ్ కాలేజ్, అలాగే మోండా మార్కెట్ వంటి 8 ప్రధాన ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహంకాళి పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఇక్కడ కొన్ని వేల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడికి వచ్చే వాళ్ళకి, అవన్నీ కూడా సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి వీక్షిస్తూ ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. అలాగే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఎవరైతే భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారో, బోనాలు సమర్పించుకోవడానికి వస్తూ ఉంటారో, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి అసౌకర్యం వచ్చినా కూడా వెంటనే అక్కడున్న అధికారులతో కావచ్చు, అక్కడ సేవ చేయడానికి వచ్చే వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి మీరు చెప్పినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అమ్మవారిని దర్శనం చేయించే అవకాశం ఉంటుంది. సో చాలా మంది, అంటే దాదాపుగా కొన్ని లక్షల మంది అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా కొంచెం త్వరగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తే మంచిది. అండ్ చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలతో వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు కొంచెం ముందుగానే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ కొంచెం ఎక్కువ అయిపోతే వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా అధికారులకు కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి సో ఎవరైతే పెద్దవాళ్ళు పిల్లలతోటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మీకు దర్శనం త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈవినింగ్ వరకు కూడా, ఈ ఆల్మోస్ట్ నైట్ వరకు కూడా మనకు దర్శనం ఉంటుంది. కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అయితే అమ్మవారి దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. సో ఇక్కడికి ఎవరైతే లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా దర్శనం బాగా జరిగి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మీకు ఉండాలని జై హిందూ మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు.